ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పంపిణీ కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది. దుబ్బాక పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట నెలకొంది. ఇక అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో దుబ్బాక ఎమ్మెల్యే ఫోటో చిన్నగా ఉందంటూ ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఆందోళనకి దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇక దానికి దీటుగా బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే జిందాబాద్ అంటూ పోటాపోటీగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ తోపులాట మధ్యలో రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పంపిణీ కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది. దుబ్బాక పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట నెలకొంది. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో దుబ్బాక ఎమ్మెల్యే ఫోటో చిన్నగా ఉందంటూ ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఆందోళన దిగడం జరిగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో దానికి ధీటుగా బీఆర్ఎస్ నాయకులు కూడా ఎమ్మెల్యే జిందాబాద్ అంటూ పోటాపోటీగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అలాగే లేదని ఇప్పుడు ఈ విధంగా ఎలా ఉందని పబ్లిక్ కూడా అనుకుంటున్నారు. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్లాట మధ్యలో రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఇందిరమ్మ గృహాల ప్రొసీడింగ్ పంపిణీ చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో గతంలో కూడా ఇలాంటి ప్రోటోకాల్ వ్యవహారంలో గొడవలు జరగడం సర్వసాధారణంగా మారింది. ఈ దుబ్బాక నియోజకవర్గంలోనే ఈ విధంగా జరుగుతుందా, లేకపోతే జిల్లాలో అంతటా ఇదే విధంగా కొనసాగుతుందా అని చెప్పి ఆ జిల్లా వ్యాప్తంగా ప్రచారం కొనసాగుతుంది. ఈ పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఈ సభకు తరలి రావడంతో ఈ ఫ్లెక్సీ వివాదం కాస్త ముదిరి చిలికి వానగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ నాయకులు ఈ నినాదాలు చేసి అక్కడ ప్రాంగణం అంతా ఒక్కసారిగా వేడెక్కడంతో ఇదే సమయంలో మంత్రి గడ్డం వివేక్, చెరుకు శ్రీనివాస్ రెడ్డి కూడా వేదికపై వచ్చి కొత్త ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి స్టేజ్ ఎలా ఎక్కుతాడని చెప్పి కూడా అనడంతో అక్కడ ఒక్కసారిగా స్టేజ్ పైకి బీఆర్ఎస్ నాయకులు కూడా దూసుకురావడంతో పోలీసులు బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. పోలీసులకు బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరస్పర వ్యతిరేక నినాదాలు కూడా జరగడం జరిగింది. అనంతరం కలెక్టర్ హేమావతి ఆధ్వర్యంలో మంత్రి గడ్డం వివేక్, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కొంతమంది ఇండ్ల ప్రొసీడింగ్లను అందించడం జరిగింది. గతంలోనే సైతం ఇలానే ప్రోటోకాల్ కొనసాగుతుందా, గతంలో ఈ విధంగా వ్యవహారం కొనసాగిందా, లేకపోతే కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ఇలాంటి ఇబ్బందులు కొనసాగుతున్నాయా? ఫ్లెక్సీల వివాదం తో సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ దుబాకలో మాత్రం ప్రోటోకాల్ రగడ కొనసాగుతూనే ఉంది. పలువురు ఈ విషయంపై చర్చించుకున్నారు. అభివృద్ధిపై ఆలోచించకుండా ఈ ప్రోటోకాల్ రగడ ఏంటని జిల్లాలో ఆ నాయకుల మధ్య చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. పద్మ, రైట్, థ్యాంక్ యూ బాసిత్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టిందంటే ఒకటి నిజాం, మరొకటి కాంగ్రెస్ అని అన్నారు. కేసీఆర్ కట్టింది ఏం లేదని విమర్శించారు. పోలవరంలో మార్పులకు తెలంగాణ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. తెలివితేటలకు పొడుగ్గా పెరగడానికి సంబంధం లేదని, అంత ఎత్తు పెరిగిన హరీష్ రావులో తెలివి ఎంతుందో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. అవి తెలివితో అసహనంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. హరీష్ రావు కేసీఆర్లు అబద్ధాలు వింటే దేవుడు కూడా ఆశ్చర్యపోతాడు, నేనేనా వీళ్లను సృష్టించింది అని, వీళ్ళు ఆ రేంజ్లో అబద్ధాలు చెబుతున్నారంటూ సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు.
ఇక ఇప్పుడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మోదీకి చంద్రబాబు అవసరం ఉంది. ఏపీలో టీడీపీ మళ్లీ గెలవాలంటే గోదావరి నీళ్లు చాలా అవసరం. తెలంగాణలో బీఆర్ఎస్ బతకాలంటే నీళ్ల అంశాన్ని సంజీవనిలా వాడుకోవాలని చూస్తోంది అని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ రాజకీయంగా చచ్చిపోయింది. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో బీఆర్ఎస్ ఇంతకాలం బతికిందని అన్నారు. ఏపీతో చర్చలకు మేము ఒక అడుగు ముందుకేస్తాం. ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మంది ఫోన్లు ట్యాప్ చేయించిందని అన్నారు. ఈ ట్యాపింగ్ లో తనతో పాటు ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి కూడా బాధితుడే అని అన్నారు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండే అంటూ విమర్శించారు. నేను కొట్టినట్లు చేస్తా, నువ్వు ఏడ్చినట్లు చేయాలి అన్నట్లు రెండు పార్టీల వ్యవహారం ఉందన్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారు సిబిఐ దర్యాప్తు డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పనిచేసేటువంటి సోషల్ మీడియా టీం యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వము హైకోర్టులో చెప్పినట్టు హైకోర్టు యొక్క జడ్జీల ఫోన్లు, వ్యాపారస్తుల ఫోన్లు, సినిమా నటుల ఫోన్లు, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల ఫోన్లు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల ఫోన్లు కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి వ్యవహారం చూస్తూ ఉంటే నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యన్నట్లుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం రెండు కలిసి నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఈరోజు మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారము కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఈ రాష్ట్రంలో ఏదో రకంగా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలంటే మరి మనం ఏదో రకంగా నాటకాలు ఆడాలనే విధంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ పై తుది నిర్ణయం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకుంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో తానే పోటీ చేస్తా అని మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ప్రకటించడం సరైనదే అయినా అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ పార్టీలో స్పష్టమైన ప్రక్రియ ఉందని ఆయన తెలిపారు. ఎవరైనా ఆశావాహులు ముందుగా పీసీసీకి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆ దరఖాస్తులను పరిశీలించి తగిన ఫిల్టరేషన్ తర్వాత పార్టీ ఎలక్షన్ కమిటీ, వర్కింగ్ కమిటీకి పంపిస్తామన్నారు. ఆ కమిటీల నిర్ణయానికి అనుగుణంగా అభ్యర్థిని తుది నిర్ణయం తీసుకుంటారని మహేష్ గౌడ్ వెల్లడించారు. జూబ్లీ విషయంలో కూడా అజరుద్దీన్ గారు ఏదో నేను మళ్ళీ పోటీ చేస్తానని తప్పేం లేదు. గతంలో ఆయన పోటీ చేశాడు కాబట్టి మళ్ళీ పోటీ చేస్తానని చెప్తా ఉన్నాడు. కానీ అది అంతిమం కాదు. ఎవరికి వారు నేను పోటీ చేస్తానంటే అది ఫైనల్ కాదు. కాంగ్రెస్లో ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఎవరెవరైతే ఆశావాళ్ళు ఉంటారో వారంతా అప్లికేషన్ పెట్టుకోవాలి. పీసీసీలో పీఈసీ కూర్చుంటుంది, కొంత వడపోత కార్యక్రమం ఉంటుంది. 3 పేర్లు 5 పేర్లు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షుల వాంగ్మూలాలను సిట్ అధికారులు సేకరిస్తున్నారు. ప్రభాకర్ రావు టీం మొత్తం 650 మంది ఫోన్ల ట్యాప్ చేసినట్లు గుర్తించిన సిట్ కొంతమందిని విచారిస్తోంది. అందులో ఇవాళ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావుతో పాటు మరో బాధితుడు భీమా లక్ష్మణ్ విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, సంతోష్ కుమార్ కలిసి కవిత ఫోన్ ట్యాప్ చేశారన్నారు. ఇదంతా మాజీ సీఎం కేసీఆర్ కు తెలిసే జరిగిందన్నారు. చెప్పింది కేసీఆర్, చేయించింది కేటీఆర్, సంతోష్ రావు అని తెలిపారు. ఇప్పటి వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇది చరిత్రలో 88, 72 అమెరికా అండి. కేసీఆర్ లేకపోతే జరగదన్నా. అంటే కేసీఆర్ బొంగ సంతోష్ ఈక్వలే కదా. బాబాయ్ చెప్పిండట్టాడు కదా. కేటీఆర్ అయితే సీఎం ఇంట్లో ఉంటుండు కదా. ఆయన చెప్తే ఆయన కవిత మీ చేయించాడు. లేకపోతే సంతోష్ తోటి చెప్పి కవితకు సంతోష్ పోలేదు కదా. హరీష్ రావు గారి పేరు చెప్పిండు. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కదా, ఒక కుటుంబం కదా, కుటుంబ పాలన కదా, రీజనల్ పార్టీ కదా. ఒకటే అండి, ముఖ్యమంత్రి మొదట అవకాశం ఇచ్చాడు. మళ్ళా మనోడే వేస్తాడు. దేశంలో ప్రధాని అవుతాడు. మోడీ లేదు, గీడీ లేదు, మహారాష్ట్రలో పెట్టిండు, పార్టీ పెట్టిండు కదా, మొత్తం దేశం తిరిగిండు కదా. అవుతాడు, మన పార్టీ వస్తుంది అనుకున్నాడు. ఇట్లా అవుతుంది అనుకోవాలి కదా. ఏది ఏమైనా దీంట్లో కఠినాతి కఠిన నిర్ణయము బీజేపీ వాళ్ళు చేయాలి. ఈరోజు సిట్ ఏదైతే చేస్తుందో అన్ని వేళ్ళు అక్కడికే. ప్రభాకర్ రావు చెప్పినా రేపు ప్రభాకర్ రావుకు ఆగస్టు 5 వరకే ఉంది. ఆగస్టు 5 తర్వాత ఆయన సహకరించడం లేదు. ఖచ్చితంగా అతన్ని కస్టడీకి తీసుకుంటారు.
అతను అరెస్ట్ కావడం ఖాయం. పోలీస్ జ్యుడిషియల్లో ఉండి తర్వాత ఇంట్రాగేషన్ తీసుకుంటారు. అప్పుడు ఆయన బయటికి రావాలి. ఆల్రెడీ రాధాకిషన్ రావు గారి స్టేట్మెంట్ కానీ భుజంగరావు గారి ఇన్స్ట్రక్షన్ ఆఫ్ సీఎంఏ కదా. టీఆర్ఎస్ డైల్యూట్ అయినాడే, ఇది రాజకీయ సబ్జెక్ట్, డైల్యూట్ అయినాడే. మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ఈ రోజు ఈ గ్రామాన్ని చూస్తే తెలుస్తోందన్నారు. నల్గొండ జిల్లా వాసాలమర్రి గ్రామంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ఆయన చెప్పారు. ఈ వాసాలమర్రిని అభివృద్ధి చేస్తానని చెప్పి ఆగం చేశామని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టడమే మా కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామంలో ఆకుల ఆగవ్వ అనే వృద్ధురాలు ఆర్థిక ఇబ్బంది ఉందని చెప్పడంతో ఆమెకు ఆర్థిక సహాయం చేసినట్లుగా తెలిపారు. దత్తత తీసుకున్న గ్రామాన్ని ఏం చేశాడు అన్నది మనకు తెలియదు కాదు, ప్రత్యక్ష సాక్షులు మీరే. ఈ కార్యక్రమానికి హాజరైన నా ఆడబిడ్డలు, కుటుంబ సభ్యులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం, చాలా ఆనందం. ఈ నెల 6వ తారీఖు నాడు మనందరి అభిమాన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ఓపెనింగ్ చేయడంతో పాటు ఆనాడు మీ శాసనసభ్యులు మిత్రులు పుట్టినరోజు కూడా అద్భుతంగా జరుపుకున్నాం. ఆ రోజు ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ మీటింగ్ కి కూతంత దూరంలో ఉన్న వాసాలమర్రిలో ఆనాటి ముఖ్యమంత్రి ఏదో మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలు దత్తత తీసుకోలే. గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి గారే దత్తత తీసుకున్న గ్రామం ఏ రకంగా అభివృద్ధి జరిగిందో ప్రత్యక్షంగా మీరు చెప్పింది విన్నాను. నా కేబినెట్ మంత్రి తప్పకుండా శ్రీనివాసరెడ్డి గారిని పంపించి ఆ గ్రామంలో వారు ఆనాడు ఇచ్చిన హామీలు వారు చెయ్యకపోలేదు కాబట్టి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేసుకుందామని చెప్పిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ వాసాలమర్రికి నేను ఇక్కడికి వచ్చి అర్హులైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, పేదవాడి చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని కోరికతో మిగిలి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో. గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మద్యం మత్తులో యువత ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుందన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు నిబద్ధతతో పనిచేసి అక్రమ మద్యం దుకాణాలపై చర్యలు చేపట్టాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గ్రామాల్లో ఉన్న అక్రమ మద్యం దుకాణాలను మూసివేస్తామన్నారని గుర్తు చేశారు. అయితే నేటికి చర్యలు చేపట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మిరుగొద్ది కేంద్రంలో ఎక్సైజ్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. క్వార్టర్లో మరి ఎక్సైజ్ శాఖకు సంబంధించిన మండల ఆఫీసును 5 దుబ్బాక నియోజకవర్గం సంబంధించిన మరి దాదాపు సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ఎక్సైజ్ ఆఫీస్ ఇది. మరి దుబ్బాక నియోజకవర్గంలో 5 మండలాలకు సంబంధించిన ఆబ్కారీ ఆఫీస్ ఇక్కడ నిర్మించుకోవడం జరుగుతున్నది. మరి ముఖ్యంగా మరి నేను కూడా గవర్నమెంట్ను దీన్ని ఇచ్చినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ మరి ముఖ్యంగా నా కోరిక ఒకటే, మరి చాలా ప్రాంతాలల్లో కూడా మరి ఈ లిక్కర్ బిజినెస్ను మరి మేము ఎంకరేజ్ చేయడమా, దీన్ని డిస్కరేజ్ చేయడమా అనేది కూడా మరి సంశయంగా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ పేద ప్రజలు మరి తాగుబోతులు కాకుండా మరి ప్రతి గ్రామంలో కూడా ఒక బెల్ట్ షాపులను మరి నిర్మూలించి మా మహిళలు ఎక్కడ పోయినా మహిళలు మరి మా గ్రామంలో బెల్ట్ షాపులు తీసేయండి అని చెప్పి మొరబెట్టుకుంటున్నారు. వాస్తవంగా మరి నిజంగా గత ఎలక్షన్లో కూడా మరి ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము వస్తే బెల్ట్ షాపులను తీసేస్తామని చెప్పి వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మరి దాన్ని మరి మేము కొత్తగా చెప్పట్లేదు, మరి వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినరో దాన్ని పూర్తి స్థాయిలో పేదవాళ్ళు ఉన్న గ్రామాలల్లో నిజంగా కూలీ నాలి వేసుకొని కూడా మరి లిక్కర్కు బానిసైపోతున్నారు అన్ని గ్రామాలలో కూడా. మరి నిజంగా కూడా ఈ ఎక్సైజ్ ఆఫీసు ఇక్కడ పెట్టి దీని ద్వారా మరి లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలని చెప్పి మరి ఈరోజు ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి పెట్టిన ఆఫీస్ ఇక్కడ ఏదైతే ఉందో
దీని ద్వారా 5 మండలాలకు మా దుబ్బాక నియోజకవర్గంలో 5 మండలాల్లో కూడా ఇలాంటి ఎక్కడ కూడా చీప్ లిక్కర్ కానీ మరి నిజంగా బెల్ట్ షాపులకు సంబంధించింది కానీ మరి ఎక్కడెక్కడ లైసెన్స్ లేదు పూర్తిగా నిర్మూలించి మరి దానికి అన్ని బాటలు అన్ని అంగాలలో మరి ఈరోజు మద్యపానం సంబంధించింది మరి కళ్ళుకు సంబంధించింది పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలలో కూడా మరి ఎక్కడ కల్తీ లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఈ ఆఫీస్లో ఉన్న అధికారులది కాబట్టి మరి ఇక్కడి నుంచి నేను ఒక మెసేజ్ ఇస్తున్నా. మరి కల్తీ కళ్ళు కానీ మరి మద్యపానం కానీ ఇలాంటి మరి బయట రాష్ట్రాలకి వెళ్ళి కూడా నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కూడా వస్తుందని చెప్తున్నారు. ఈ నియోజకవర్గంలో చాలా ప్రాంతాలల్లో మరి డ్రగ్స్ కూడా మరి గంజాయి కానీ డ్రగ్స్ కానీ హైదరాబాద్లోని శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఎన్సీఎస్టీ సభ్యుడు జాటోద్ హుస్సేన్ నాయక్ ఆకస్మిక తనిఖీలతో నిర్వహించారు. ఈ తనిఖీల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు బయటపడ్డాయి. విద్యార్థులకు పాచిపోయిన చట్నీలు, పచ్చబడిన పప్పు, పురుగులు ఉన్న సాంబారు అందించడం వల్ల ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. చికెన్ పాక్స్, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా బెదిరిస్తూ డబ్బులు తీసుకురావాలని కాలేజీ సిబ్బంది తల్లిదండ్రులను ఒత్తిడి చేయడం జరిగిందని విద్యార్థులు తమ బాధను ఆయనతో వ్యక్తపరిచారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి మృతదేహం తన స్వగ్రామమైన వెలిసాలకి చేరుకుంది. పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని అర్ధరాత్రి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గత 35 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ప్రజల కోసం పోరాడిన రవి మృతదేహాన్ని అప్పగించే ప్రక్రియలో పోలీసులు జాప్యం చేసినట్లు మృతుని సోదరుడు అశోక్ తెలిపారు. రవికి చివరి వీడ్కోలు చెప్పేందుకు గ్రామ ప్రజలందరూ పాల్గొనాలని కోరుకున్నాను, కానీ పోలీసుల ఆంక్షల వల్ల ప్రజలు, కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన వాపోయారు. సోదరుడు గాజర్ల రవి ఎలియాస్ గణేష్ అన్నకు సంబంధించిన డెడ్ బాడీని మేము ఒడిశా నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడే తీసుకొని మా సొంత గ్రామానికి చేరుకుంటున్నాము. చాలా ఇబ్బందుల పాలు చేసి మధ్యరాత్రి అయిపోయిన తర్వాత అతి కష్టం మీద చాలా పెద్ద పోరాటం చేస్తే మాకు అక్కడి ప్రభుత్వం, అక్కడి పోలీసులు 12 గంటల తర్వాత ఈ డెడ్ బాడీని మాకు ఇవ్వడం జరిగింది. అయితే మేము ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ నేల మీద, ఈ భూమి మీద పుట్టినటువంటి గాజర్ల రవి 35 సంవత్సరాలుగా తన జీవితాన్ని ఏ ప్రజల కోసం అయితే అంకితం చేసి, ఏ ప్రజలకు గొంతుగా మారి వాళ్ళ హక్కుల కోసం నిలదించి పోరాడిందో ఆ ప్రజలందరూ కూడా ఈరోజు వెలిసాలలో జరిగే ఆయన అంతిమయాత్రకు పెద్ద ఎత్తున తరలి రావాలని మేము చేతులెత్తి విజ్ఞప్తి చేస్తాం.